నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో 13 మంది అభ్యర్థులు పోటీ. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. 30వ తేదీ మంగళవారం తెనాలిలో జరగనున్న టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. ముస్లింల సంక్షేమానికి అభివృద్ధికి తోడ్పడుతున్న వైసీపీకే ముస్లింల మద్దతు ఇవ్వాలి, ముస్లిం నేతల పిలుపు. ఈ నెల 30వ తేదీన మంగళవారం తెనాలి పట్టణంలోని మార్కెట్ సెంటర్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగణం సభకు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ నెల 30వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెనాలి పర్యటన నేపథ్యంలో సుల్తానాబాద్లోని ఎలిఫాడ్ ప్రదేశాన్ని, మార్కెట్ సెంటర్లోని సభాస్థల్ని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజప్రసాద్, ఎన్డీఏ కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పర్యటన తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి విజయానికి చిహ్నంగా ఉండాలని, అందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు విశేషంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చంద్రబాబు నాయుడు పర్యటన సాగాలని అన్నారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని, ప్రజల సహకారం అందించాలని కోరుతూ చంద్రబాబు నాయుడు చేపట్టిన యాత్ర మహాయాత్రగా సాగాలని అన్నారు. ఇంతకుముందు తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు పర్యటనపై మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్ పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ప్రజాగణం పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయాలంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సూర్యదేవర వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు రావి సూర్యకిరణ్ తేజ, రావి చిన్ని, మహమ్మద్ కుద్దూష్, పాలడుగు సురేంద్ర, కేసర కోటేశ్వరరావు, కావూరు చంద్రమోహన్, కచ్చెల ఏడుకొండలు, పెమ్మసాని శ్రీనివాసరావు పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రజాకాలంలో భాగంగా మే 13న జరగబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారి గెలుపు కోసం, అదేవిధంగా కూటమి అభ్యర్థి అయినటువంటి, జనసేన అభ్యర్థి అయినటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి గెలిపించమని చెప్పి ప్రతి ఒక్కరి యొక్క సహకారం, సహాయం, ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి అవసరమని, ఈ సమాజాన్ని రక్షించాలన్నా, అపహాస్యానికి గురవుతున్నట్టు ఈ తెలుగు జాతిని గౌరవించాలన్నా ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత నాయకత్వం మీద ఉంది అని చెప్పి చెప్పడానికి రేపటి సాయంత్రం మార్కెట్ సెంటర్లో జరగబోయే బహిరంగ సభలో వేలాది మంది పాల్గొని జయప్రదం చేయమని చెప్పి తెనాలి నియోజకవర్గ ప్రజల్ని కోరుకుంటా ఉన్నాం. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 13 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెనాలి నియోజకవర్గం నుండి 13 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్టు తెలిపారు. సోమవారం నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ఒకరు మాత్రమే నామినేషన్ ఉపసంహరించుకోవడం జరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో 13 మంది అభ్యర్థులు మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో పోటీకి నిలిచినట్లు ప్రకాష్ జైన్ తెలిపారు. మన తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో మొత్తం 20 క్యాండిడేట్స్, 20 క్యాండిడేట్స్ నామినేషన్ పెట్టారు. ఈ 20 క్యాండిడేట్స్ నుంచి మేము 6 నామినేషన్స్ రిజెక్ట్ చేశాము. ఈ రిజెక్షన్ 26th ఏప్రిల్కి జరిగింది. తర్వాత ఈరోజు 3 PM వరకు విత్డ్రావల్ కోసం డెడ్ లైన్ ఉంది. ఈ డెడ్ లైన్ లోపల ఒకటే క్యాండిడేట్ మాత్రమే విత్డ్రావల్ కోసం పెట్టారు అప్లికేషన్. అందుకనే ఇప్పుడు తెనాలి కాన్స్టిట్యువెన్సీలో మొత్తం 13 క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తున్నారు. తర్వాత ఇంకొకటి నోటా ఆప్షన్ లాగా కూడా ఉంది. సో మొత్తం 14 ఆప్షన్స్ మన తెనాలి కాన్స్టిట్యువెన్సీస్ ఓటర్స్ దగ్గరే ఉన్నాయి ఓటింగ్ కోసం. 13th మనం ఓట్ వేయడానికి మీరు అందరూ రండి. అదే నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. స్థానిక చెంచుపేటలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో వైసీపీ కౌన్సిలర్ మానసారెడ్డి, సతీష్ రెడ్డి దంపతులు, మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ ఆదిలక్ష్మిలు తమ అనుచరులతో కలిసి సోమవారం జనసేన పార్టీలో చేరారు.
స్థానిక చెంచుపేటలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో వైసీపీ కౌన్సిలర్ మానసారెడ్డి సతీష్ రెడ్డి దంపతులు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ ఆదిలక్ష్ములు తమ అనుచరులతో కలిసి సోమవారం జనసేన పార్టీలో చేరారు. కౌన్సిలర్ మానసారెడ్డి సతీష్ రెడ్డి దంపతులకు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ ఆదిలక్ష్మిలకు మనోహర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిబద్ధతతో పనిచేయాలని పేర్కొన్నారు. 31వ వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసేవ కోసం ముందుకు వచ్చిన మానసారెడ్డి తాను అనుకున్న లక్ష్యాలు ప్రజలకు నెరవేర్చలేకపోవడంతో విసుగు చెంది వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరటం సంతోషకరమన్నారు. రానున్న రోజుల్లో అభివృద్ధి సంక్షేమాన్ని వార్డు ప్రజలకు మరింత చేరువ చేసేలా కృషి చేయటం జరుగుతుందని తెలిపారు. దాదాపు కొన్ని రోజుల నుంచి మానసారెడ్డి గారితో సతీష్ రెడ్డి గారితో నేను మాట్లాడుతున్నప్పుడు రాజకీయాల్లో ఒక మంచి ఉద్దేశంతో ప్రజాస్వామ్యబద్ధంగా మన వ్యవస్థల్ని మనం నమ్ముకున్నప్పుడు అది మున్సిపాలిటీలు కానివ్వండి, మండలాలు కానివ్వండి, లేదా జిల్లా పరిషత్ కానివ్వండి, నిజాయితీగా మనం కార్యక్రమాలు చేసి ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా మనం పనిచేస్తే మన వార్డుల్లో, మన గ్రామాల్లో, మన జిల్లాలో మనకి మంచి ఆదరణ వస్తుంది. ప్రజలు మనని నమ్మి ఓటేసినప్పుడు మనం నిలబెట్టుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో మానసారెడ్డి గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చారు. నిజంగా ఆమె ఆ రోజున గర్భవతిగా ఎన్నికల ప్రచారంలో కష్టపడి పాపం ప్రచారం చేసి 31వ వార్డు ప్రజలందరికీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి ఏంటో చేసి చూపిద్దాం, సంక్షేమం ఏంటో చేసి చూపిద్దాం. ఎస్పెషలీ నేను మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది విద్యాశాఖ పైన, మహిళల పైన, పాఠశాలలో ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించే అవకాశాలపైన చాలా చక్కగా అవగాహన తెచ్చుకుని ఒక కౌన్సిలర్గా ఒక మంచి మార్పు తీసుకురావాలనే నమ్మకంతో ప్రజా జీవితంలో ఆమె ప్రస్థానం చేశారు. గత 5 సంవత్సరాల నుంచి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేక కార్యక్రమాలు ఆమె ఆలోచన విధానాలకి కలిసి వస్తాయనే నమ్మకంతో ముందుకు వచ్చినప్పుడు సహజంగా ఆ వార్డులో ఉన్న ప్రజలు కూడా ఆ విధంగానే కోరుకుని ఉంటారు. మంచి మెజారిటీతో గెలిపించారు. అన్నిటికన్నా ముఖ్యమైనది పేదరికంలో ఉన్న కుటుంబాలని ఇంకా ఆదుకుంటారనే నమ్మకంతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ 5 సంవత్సరాల నుంచి జరిగిన కార్యక్రమాలు వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టడానికి కోసం నిధులు దుర్వినియోగం చేసుకుని ఆ వ్యవస్థలు నిర్వీర్యం చేశారు తప్ప నిజంగా పేదరికంలో ఉన్న కుటుంబాల్లో మార్పు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ చేయలేకపోయింది. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా పెత్తందారులకి పేదవారికి మధ్య పోరాటం, మీరు ఎవరి పక్క నిలబడతారో మీరు ఆలోచించుకోండి అనే దాంట్లో ప్రతిపక్ష పార్టీలు అందరినీ కూడా విమర్శించుకుంటూ ప్రతిపక్ష పార్టీల్లో ప్రశ్నించే గొంతుల్ని, నాయకుల్ని వాళ్ళపైన అనవసరంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ఏ విధంగా పరిపాలన సాగిందో మీ అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు మాత్రం వ్యవస్థను నమ్ముకున్నారు. ఏదో ఒక రోజు మనకి న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది వ్యక్తులుగా మానసారెడ్డి గారు లాంటి వాళ్ళు కాదు. మోసం చేసింది ఈరోజు పరిపాలించే పాలకులు. ఎవరైతే ముఖ్యమంత్రిగా వ్యవహరించారో, ఎవరైతే పార్టీ అధినేతలుగా వ్యవహరించారో వాళ్ళు మోసం చేశారు. ప్రజలు కోరుకునే దాంట్లో తప్పు లేదు. ప్రతి ఒక్కరూ సంక్షేమం కోరుకుంటారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. మాకు కాలువల పరిస్థితి చూడండి, శానిటేషన్ పరిస్థితి చూడండి, ఎందుకు మీరు కాలువల మరమ్మతులు చేయరు, అసలు చెత్త పన్ను ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. దానికి సరైన సమాధానం ప్రజాప్రతినిధులుగా, ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేస్తుందో నష్టపోయేది అంతిమంగా పాపం మానసారెడ్డి గారు లాంటి వాళ్ళు. గతంలో ఏం జరిగిందో మనం పక్కన పెట్టేసి ఖచ్చితంగా మీ భవిష్యత్తు కోసం, అంటే వ్యక్తిగతంగా ఆమెకి ఏదో లబ్ధి కలుగుతుందని కాదు, కానీ ఆమె ద్వారా ఆమె వార్డులో ఉన్న ప్రజలకి, మన తెనాలి నియోజకవర్గానికి, మన ప్రజలకి పట్టణంలో ఉన్న సమస్యలపైన ఇంకా లోతైన అవగాహన తెచ్చుకొని తప్పకుండా భవిష్యత్తులో అండగా నిలబడతాం. ప్రభుత్వ కార్యక్రమాలు మీకు అందుబాటులో ఉండి ప్రజలకి మేలుగా మీరు సేవలు చేసే విధంగా మా వంతు మేము సహాయం చేస్తామని ఆ రోజు మాట ఇచ్చాను. కనీసం భవిష్యత్తులో మా వార్డు ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించాలి, అభివృద్ధి చేసి చూపించాలి, సంక్షేమం చేసి చూపించాలి. ఒక విలువలతో కూడిన రాజకీయాల కోసం నేను ముందుకు వస్తున్నానే ఆలోచనతో ఆమె వచ్చారు. ఎన్నికల కోసం మానసారెడ్డి గారు రాలేదు, ఓట్ల కోసం ఆమె రాలేదు. ఆమె వచ్చింది నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసి చూపించాలి ఆదర్శవంతంగా
వార్డులో ఈ విధంగా కష్టపడితే ఒక కౌన్సిలర్ ఒక మార్పు తీసుకురావచ్చని చూపించాలని తపనతోటి ఆమె ఈ రోజున జనసేన పార్టీలో చేరుతున్నారు. దానికి మనస్ఫూర్తిగా నేను ఆమెని అభినందిస్తూ ఆహ్వానిస్తున్నాను. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పాలకులు రాజ్యాంగానికి బద్దులుగా వ్యవహరించకుండా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కౌన్సిలర్గా అధికారంలోకి వచ్చిన మానసారెడ్డి తాను వార్డు ప్రజలకు నెరవేరుస్తానని చెప్పిన హామీలు నెరవేర్చలేకపోయాననే ఆవేదనతోనే వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలోకి రావటం జరిగిందని అన్నారు. 2019 ఎన్నికల ముందు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత లోకల్ నాయకుడు అని చెప్పుకునే స్థానిక శాసనసభ్యుడు తెనాలి ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. లక్షల రూపాయల పరాయి సొమ్ముతో తెనాలి బండుపై విగ్రహాలు పెట్టి ఆ విగ్రహాలతో ఓట్ల రాజకీయాలు చేయాలని స్థానిక శాసనసభ్యులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 5 ఏళ్ల పాలనలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 5 కోట్ల ఆంధ్రులకు కళ్లకు గంతలు కట్టి ఎన్నో పాపాలు చేశారని విమర్శించారు. కౌన్సిలర్ మానసారెడ్డి తదితరులు వైసీపీని వీడి జనసేన పార్టీలోకి రావటం ఒక పవిత్ర కార్యంగా తాను భావిస్తున్నానని అన్నారు. అబద్ధాలతో మోసపూరిత మాటలతో ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేరని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ భూస్థాపితం అవుతుందని, రానున్నది ప్రజా సంక్షేమ ఎన్డీఏ ప్రభుత్వం అని అన్నారు. చాలామంది రాజకీయాల్లో అనుకోకుండా వస్తారు, కొంతమంది అనుకొని వస్తారు, కొంతమంది ఇష్టపడి వస్తారు. ఆమె అడుగుపెట్టిన దగ్గర నుంచి దురదృష్టం ఏంటంటే ఆమె అనుకున్నటువంటి ఏ ఒక్క కనీస ప్రజలకి అవసరమైనటువంటి కోరికను తీర్చలేకపోయానే బాధ భావం మాత్రం ఆమె రాజీనామాలో చాలా స్పష్టంగా కనపడతా ఉందని చెప్పి మనం చేస్తాము. ఇంట్లోంచి బయటకు వచ్చి కాస్త వార్డులోకి వెళ్ళి తిరిగి వద్దామని వెళ్తే ఆమె కనపడే దృశ్యాలు బ్రాందీ బాటిల్ అండి అని చెప్పి. అంటే ఒక మహిళ, మరి ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి మహిళలకు ఏ రకమైనటువంటి వాగ్దానం చేశాడు? భవిష్యత్తులో నేను ఈ మద్యపానాన్ని నిషేధం చేయకపోతే మరలా మిమ్మల్ని వచ్చి 2024లో ఓటు అడగను అని చెప్పినటువంటి మాట తప్పను మడవం తప్పను అని చెప్పే ఈ నాయకుడు ఇన్ని అబద్ధాలు ఆడినటువంటి ముఖ్యమంత్రి మనం ఎక్కడ కూడా చూడం. మన లోకనాథం మరి చాలా చెప్పాడు. 5 ఏళ్ళకి గెలవంగానే అసలు నేను సత్యహరిశ్చంద్రుడికి వాళ్ళ వంశంలోనే పుట్టాం, మరి వాళ్ళ వంశానికి చెందినవాడిని, మరి హరిశ్చంద్రుడైనా సరే మాట తప్పుతాడేం కానీ నేను మాట తప్పను. నిన్న మా మనోహర్ గారు చెప్తా ఉన్నాడు, నేను అవ్వగానే 285 కోట్ల రూపాయలు అప్పుడు బడ్జెట్, ఇప్పుడు బడ్జెట్ ఎంత ఉంటుందో తెలియదు కానీ రోడ్డు తెనాలి మంగళగిరి రోడ్డు, అదేవిధంగా తెనాలి గుంటూరు రోడ్డు, నారాకోట రోడ్డు, ఈ 2 కూడా నా బాధ్యత, నేను చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, చేస్తానని చెప్పి. మరి లోకనాథం మామూలుగా వెళ్ళి కాగితం ఇవ్వగానే టిక్ పెట్టి ఇట్లా అన్నాడని చెప్పాడు. టికెట్ పోయిందో తెలీదు, పదమేటు పోయిందో కూడా తెలియదు. మరి ఆ రకమైనటువంటి మాటలు చెప్పి బతికినటువంటి నాయకులు మనందరం కూడా చూస్తాము. దురదృష్టం ఏంటంటే ఈ యొక్క తెనాలి గడ్డ ఆనాడు బ్రిటిష్ యొక్క ద్రాక్ష శృంఖలాలని విముక్తి చెందుకోవడానికి ప్రయత్నించినటువంటి గడ్డ మన తెనాలి గడ్డ. అలాంటి గడ్డ మీద పుట్టి ఎలాంటి అసత్యాలతో బతికే బతుకు మనం ఇన్నే చూస్తూ ఉంటాం అని చెప్పి మనం చేస్తాం. వీళ్ళు చెప్పింది ఏంటి? ఇది నా ఇంట్లో పనిచేయమని చెప్పలా, లేకపోతే మానస గారి ఇంట్లో పనిచేయమని చెప్పలా. ఈ యొక్క పట్టణంలో నేను ఈ పని చేశానని చెప్పానండి. ఆ బొమ్మలు కూడా రోజు బాధపడతా ఉంటాడు, కనపడతా ఉండే. నేను అటు నుంచి వెళ్తూ ఉంటుంటే ఏంటంటే నా బొమ్మలను కూడా అడ్డం పెట్టుకొని అవినీతి చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మరి ఈ ప్రభుత్వం అని చెప్పినట్టుగా కనపడతా ఉండే. బొమ్మలు ఇంకా చూస్తూ ఉంటుంటే ఒక్కొక్క బొమ్మకి 5 లక్షలు తీసుకొని ఆ బొమ్మలు పెడతా ఉన్నారు. ఇంత విచిత్రమైన పరిస్థితి, ఇంత విచిత్రమైనటువంటి విధానం మనం ఎక్కడ కూడా చూడం. మంచినీళ్ళు 15 ఆగస్టు 2019కి ప్రతి ఇంటికి కూడా నేను నీళ్లు అందిస్తానని చెప్పినటువంటి పాలన ఈ ప్రభుత్వం. ఈ రకంగా ప్రతి కాలనీలో కూడా ఎవరికి కూడా ₹1 తీసుకోకుండా మంచినీళ్ళు సదుపాయాన్ని కలగజేయాలని ఆలోచించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. గతంలో మనోహర్ గారు దాన్ని ఆ పథకాన్ని తీసుకొచ్చినటువంటి నేపథ్యం అయితే ఈరోజు ఆ పథకాన్ని
యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నీరుగార్చడమే కాకుండా పార్కులు ఏర్పరిస్తే కొత్తగా ఏమైనా పార్క్ ఏర్పరిచారా, కొత్తగా ఏమైనా నీళ్ళ వసతి కల్పించారా, లేదా కొత్తగా రోడ్లు ఏమైనా వేసారా? వీళ్ళు చేసిన పని ఏంటో మనకు ఎవరికి తెలియదు, అర్థం కాదు. అదేమంటే ట్యాంక్ మాడి మీద బొమ్మల గురించి మాట్లాడటం బిగిన్ చేశారు ఈ మధ్య. ఈ రకమైనటువంటి విధానంతో వీళ్ళు ఉండబట్టే ఈ రోజున నిరాశ నిస్పోలు చెందుతూ ఉన్నారు. తెనాలి పట్టణ ప్రజలు కానీ, తెనాలి నియోజకవర్గ ప్రజలు కానీ, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తెలుగు జాతి ఉందో ఆ తెలుగు జాతి, యావత్తు తెలుగు జాతి, గర్వంగా ఉండాల్సినటువంటి తెలుగు జాతి తల ఉంచుకునే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క మామూలుగా గాంధారి 101 మందినే కాదు, కానీ ఈ యొక్క వైసీపీ పార్టీ 151 మందిని కంటే మరి ఎవరు మరి కళ్ళగడ్డలు కట్టుకొని పాలన చేసే విధంగా అంత దుర్మార్గంగా వాళ్ళు ఎందుకు కళ్ళగొడ్లు కట్టుకున్నారంటే అదొక పవిత్రత కోసం కళ్ళగొడ్లు కట్టుకున్నారు. ఆ రోజు ధృతరాష్ట్రుడు అందుడైనందువల్ల ధృతరాష్ట్రుడి భార్య. కానీ వీళ్ళు కళ్ళకి గుడ్డ వాళ్ళు కట్టుకుంటే వీళ్ళు 5 కోట్ల ఆంధ్రులకి కళ్ళకి గుడ్డలు కట్ట ప్రయత్నం చేసినటువంటి నాయకత్వం ఎవరిదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇంటిలో తిని ఇంటి వాసాలు లెక్క పెట్టకూడదు. కానీ నువ్వు ఈ రోజున చేసిన పని ఎట్లా ఉందంటే నిర్భయంగా, నిర్మోహటంగా నువ్వు పనికి రావు అని చెప్పేదానికి ఇది ఒక మచ్చుతునక, ఒక మంచి ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకున్నావు. ఇవాళ ఎదిరించే, ప్రశ్నించే శక్తి, సమర్థత నీ ద్వారా మిగతా వాళ్ళకి స్ఫూర్తి కలుగుతూ ఉందని చెప్పి, అలాంటి స్ఫూర్తిని కలిగించిన మీ ఇద్దరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనోహర్ గారి గెలుపు ఎంత గెలవటం అనేది, మేము గెలుస్తాం అనేది మాకు అర్థమవుతూ ఉంది. అయితే మంచి మెజారిటీ తెస్తే ధైర్యాన్ని ఇచ్చినట్టు, మనోధైర్యాన్ని ఇచ్చినట్టు, మేము మాట్లాడే ప్రతి మాట, మేము వేసే ప్రతి అడుగు ఈ సమాజం గురించి చేసే బాధ్యత మాకు ఇచ్చారనే ధైర్యాన్ని మాకు ఇవ్వాలని చెప్పి, ఆ రకమైన మెజార్టీని మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. 21లో 31వ వార్డు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచాను. సో ఈ 3 ఇయర్స్లో వార్డులో కార్యకర్తలతో కానీ, నాయకులతో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జరిగే ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఎంతో కష్టపడి సక్సెస్ చేశాను. అట్లానే వార్డులో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం పైన నాకు నాలెడ్జ్ ఉంది. మోస్ట్లీ 50 to 60% ప్రాబ్లమ్స్ని నేను రిజాల్వ్ కూడా చేశాను. అట్లానే గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమం క్యాస్ట్, కులం ఏమి చూడకుండా ప్రతి ఒక్కరి అర్హులకి వచ్చేలాగా చూశాను. బట్ ఇవాళ నేను ఈ అలయన్స్ పార్టీలోకి ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నానంటే, ఒక రాష్ట్రానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక క్యాపిటల్ వచ్చినప్పుడే డెవలప్మెంట్ అనేది వస్తుంది. ఆలపాటి రాజా గారు కానీ, నాదా మనోహర్ గారు కానీ, తెనాలిలో ఇంత డెవలప్మెంట్ అయింది అంటే దానికి ముఖ్య రీజన్స్ వీళ్ళిద్దరే. అట్లానే మనము తెలంగాణలో చూస్తే హైదరాబాద్ అంత డెవలప్ అయిందంటే దానికి మెయిన్ కారణం చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు అంత కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూ అమెరికాలో ఉన్న పెమ్మసాని గారు కూడా రాజకీయంలో ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు అంటే, ఆయన పుట్టిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, వెనకపడిపోయింది రాష్ట్రము, కర్ణాటక, తెలంగాణ ఎలా అయితే డెవలప్ అయ్యారో మన రాష్ట్రం కూడా అదే డెవలప్మెంట్ రావాలి, ఐటీ సెక్టర్ రావాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ విజనరీ లీడర్స్ ఇంత కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పార్టీలోకి రావటం చేశాను. సపోర్ట్ ఎప్పుడు ఈ పార్టీకి ఉంటుంది. డెఫినెట్లీ ఈ తెనాల్లో జనసేన వస్తుంది, మనకి స్టేట్లో చంద్రబాబు నాయుడు గారే వస్తారు. కార్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వర్లు, జనసేన రాయపాటి అరుణ, మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత పసుపురెడ్డి త్రిమూర్తి, కౌన్సిలర్ బోయపాటి అరుణ, పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీల సంక్షేమానికి, అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలందరూ కూడా మద్దతు పలికి ఆ పార్టీ అఖండ విజయంలో తోడ్పాటు అందించాలని తెనాలి గంగారంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్వహించే విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ నేతలు పిలుపునిచ్చారు. తెనాలి గంగారంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నేతలు మాట్లాడుతూ, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన మహనీయులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆయన అడుగుజాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి నేతలు ముస్లిం రిజర్వేషన్ రద్దు గురించి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని అన్నారు. వైసీపీ నాయకత్వం ముస్లింలకు అందిస్తున్న ప్రోత్సాహాలను చూసి ఓదవలేక అసత్య ప్రచారాలు, అమలుగానే హామీలు ఇస్తూ జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. ముస్లింలకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాను ఎన్నికల్లో ముస్లింలందరూ సంపూర్ణ మద్దతు పలికి అండగా నిలవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు షేక్ జిలానీ, నాయకులు గోల్డ్ రెహమాన్, గఫూర్, సుబానీ, సయ్యద్ ఆదాం, షేక్ గౌస్బాలా, బడే, షేక్ అబ్బాస్, సాదిక్, షేక్ కరీముల్లా, షేక్ మౌలారి, పి బాజీ, షారిషా తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలు మొదలైన కాడ నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ముస్లింల మీదే నిందలేయటం, ముస్లిం రిజర్వేషన్ ఎత్తేయటం. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు 100కి 4 కూడా చదువుకునేవాళ్ళు లేరు. ఆ టైంలో అందరు చేతి వృత్తులు చేసుకుంటూ చాలా పేదరికంలో ఉండాలని ఆ కమిటీ నిర్ధారిస్తే ఆయన 4% రిజర్వేషన్ తీసుకొచ్చి ఎంతోమంది ఇవాళ ముస్లిం యువకులు కానీ యువతులు కానీ వాళ్ళు చక్కగా చదువుకొని డాక్టర్లు అయ్యారు, ఎస్ఐలు అయ్యారు, సిఏలు అయ్యారు. అలాగే ప్రతి ఉద్యోగంలో కూడా ఈ 4% ద్వారా చాలా ఉపయోగం జరిగింది. ఇది దేశం మొత్తం కొన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేయడం జరిగింది. ఆ మహానేత ఎంతో ఆలోచించి చేసినటువంటి ఈ 4% రిజర్వేషన్ని ఈ బీజేపీ, టీడీపీ, జనసేన మన రాష్ట్రంలో రిజర్వేషన్లు తీసేస్తాం మేము అధికారంలో వస్తే అంటుంటే, ముస్లింలు ఎలా కర్ణాటకలో బుద్ధి చెప్పారో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ముస్లిం సోదరులు కానీ యువకులు కానీ ఓటున్న ప్రతి ఒక్కళ్ళు ఒక ముస్లిం అనిపించుకోవాలంటే ఫ్యాను గుర్తుకు ఓటేసి వాళ్ళకి బుద్ధి చెబుతారని ఆశిస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న బీజేపీ మైనార్టీ మీద కుట్ర చూస్తుంటే ఇది చాలా భవిష్యత్తులో చాలా మనకి బాధ కలిగే విషయాలు చాలా ఉన్నాయి. ఎన్ఆర్సీ కానీ, సిఏ కానీ, బురకాలు వేసుకోకూడదు, మా ముస్లిం మహిళలు, మా చెల్లెళ్ళు, మా అక్క చెల్లెళ్ళు వేసుకోకూడదని కొత్త చట్టాన్ని, ఇలాంటి ఈ నల్ల చట్టాలన్నీ తీసుకొచ్చి ముస్లింలని మనోభావాలని దెబ్బతీసేటట్టు చేస్తున్నాయి. ఇవన్నీ తెలిసి వీళ్ళతో స్నేహం చేయడానికి వెళ్ళిన చంద్రబాబు కానీ, ఈ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు మా మనోభావాలు దెబ్బతీస్తున్న బీజేపీ పార్టీతో ఇవాళ ఎలక్షన్ రాబోతున్నారు. వాళ్ళు రేపు మా ముందుకి ఓటు అడగడానికి రాబోతున్నారు. దీనికి మనం మైనార్టీస్ మొత్తం ఇవాళ మా చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు, తల్లులు, తమ్ముళ్ళు, బాబాయ్, అన్నదమ్ములు అందరం కలిసి, ముస్లిం సోదరులు అందరూ కలిసి ఆ 3 కూటమిల్ని మనం ఓడించడానికి సిద్ధంగా ఉండాలని మనం ఇవాళ తెనాలి నియోజకవర్గంలో మన అన్నవత్తుల శివకుమార్ గారు ఇవాళ మైనార్టీల కోసం పెద్దపీట వేశారు. 2.5 సంవత్సరం మైనార్టీ మహిళకి చైర్పర్సన్గా ఇచ్చారు. అలాగే కౌన్సిలర్లు 6గురిని కౌన్సిలర్ చేశారు. మా ఒక కోఆప్షన్ సభ్యుడు ఇచ్చారు. మంచి హృదయం గల మనిషి వ్యక్తి, తగాదాలు వివాదాలు లేని వ్యక్తి. ఇప్పుడు ఈ మనోహర్ గారు వచ్చి ఇవాళ నాకు గెలిపించండి, కూటమితో మా భారీ విజయం అని అంటున్నారు. ఏం గెలవరండి మీరు ఎందుకంటే జనాల్లో ఉండి జనం దగ్గర తిరిగి మీరు ఎప్పుడన్నా అభిమానంగా జనాలతో ప్రేమించి మీరు ఉండుంటే మీకు ఎవరైనా మీకు ఓటేసేవాళ్ళు. మీరు ఎలక్షన్ ముందు 2 నెలల ముందు తెనాలి వచ్చి ఇది తెలుగుదేశం సీట్ అండి వాళ్ళ తెనాల్లో, అలాంటి సీటుని నువ్వు మోసం చేసి ఆలపాటి రాజా గారిని మోసం చేసి నువ్వు సీట్ తెచ్చుకొని నువ్వు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నావండి మనోహర్ గారు. మీరు ఇది 100%గా మైనార్టీలు మొత్తం మీ కూటమిని ఓడగొట్టి 100% మీకు ఇళ్ళకి ఒకళ్ళకి హైదరాబాద్ పంపిస్తాము, ఒకళ్ళని అమెరికా పంపించేస్తాము. ఇది మేము గట్టిగా మైనార్టీ ప్రెసిడెంట్గా మేము ఘన విజయం వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం, శివకుమార్ గారు ఎమ్మెల్యే అవడం ఖాయం. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నియమావళిని అనుసరించి పట్టణంలో పలుచోట్ల రవాణా అధికారులు తనిఖీలు నిర్వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నియమావళిని అనుసరించి తెనాలి పట్టణంలో పలుచోట్ల రవాణా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల నియమావళి నిబంధనలో భాగంగా తెనాలి నియోజకవర్గ పరిధిలో చెంచుపేట, నందివెలుగు, పెదరావూరుల్లో రవాణా అధికారులు సోమవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా 80 వాహనాల్లో తనిఖీలు నిర్వహించగా ఏ వాహనాల్లోనూ పరిమితికి మించి నగదు, ఉచితాలు పట్టుబడలేదు. ఈ సందర్భంగా గుంటూరు ఎన్నికల సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ నోడల్ అధికారి కె ప్రసాద్ మాట్లాడుతూ వాహనదారులు వాహనాల్లో 50,000కు పైబడిన నగదు గాని, పరిమితిని మించిన బంగారం గాని, వెండి ఆభరణాలు గాని తీసుకువెళ్లేటప్పుడు తప్పనిసరిగా వాటికి సంబంధించిన అనుమతి పత్రాలు ఎల్లప్పుడూ వారి వద్దే ఉంచుకోవాలని సూచించారు. మే 10వ తేదీ వరకు ఈ తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. వాహనాల్లో పరిమితికి మించిన నగదు, బంగారం మరియు వెండి ఎవరైనా అనుమతి పత్రం లేకుండా తీసుకుని వెళితే వాటిని సీజ్ చేయడం జరుగుతుందని, జిల్లా గ్రీవెన్స్ కమిటీకి అందుకు సంబంధించిన ఆధారాలు చూపి వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవచ్చని తెలిపారు. ఈ తనిఖీలలో గుంటూరు ఆర్డీఓ ఎన్ గోపాల్, ఎంవీఐలు రాఘవరావు, విజయసారథి, మల్లీశ్వరి, సౌజన్య, అనిల్ కుమార్, మధుసూదన్ రావు మరియు సిబ్బంది ఉన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఈరోజు తెనాలిలో 3 చోట్ల మేము తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఎవరైనా 50,000కి మించి, అదేవిధంగా విలువైన ఆభరణాలు లైక్ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, లేకపోతే ఏమైనా ఉచితాలు కానీ తీసుకెళ్తా ఉంటే అనుమతి లేకుండా వాటిని మేము జప్తు చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్కి కానీ, లేకపోతే ఎఫ్ఎస్టీ లేకపోతే ఎస్ఎస్టీ టీమ్స్కి అప్పగించడం జరుగుతుంది. మేము ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఏమైనా తీసుకెళ్తే దానికి వ్యాలిడ్ ప్రూఫ్ పెట్టుకొని ఉండండి.
అంటే మనీ కానీ 50,000కి మించి ఉంటే అది ఎందుకు తీసుకెళ్తున్నారు ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. అదర్వైజ్ దాన్ని డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అని ఉంటుంది, వాళ్ళకి మేము సబ్మిట్ చేస్తాము. మీరు వాళ్ళకి ప్రూఫ్ చూపించి వాళ్ళ నుంచి మీరు ఆ నగదు పొందొచ్చు. సో కావున మేము మీకు అందరికీ చెప్పడం ఏమంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రయాణించేటప్పుడు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని మీరు ప్రయాణించాలని కోరుతున్నాము. ఈ తనిఖీలు 10వ తేదీ వరకు జరుగుతాయి. వచ్చే నెల 10వ తేదీ వరకు మేము నిరంతరం ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో ప్రతిరోజు మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టీంతో మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఇబ్బంది పడకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పే మోసపూరిత మాటలు నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజానికం లేదని, రాష్ట్రంలో రానున్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమేనని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజప్రసాద్ తెనాలిపట్నంలోని రామలింగేశ్వరపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు. సోమవారం తెనాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 17వ వార్డుకి చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి ఆలపాటి పార్టీ కండువాలను కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ 5 ఏళ్ల పరిపాలనలో బీసీలను పూర్తిగా అణగదొక్కిందని అన్నారు. రాజ్యాంగబద్ధంగా వారికి రావాల్సిన పథకాలు ఇవ్వకుండా వారిపైన దాడులకు దౌర్జన్యాలకు ఉసుగొల్పి తిరిగి వారిపైనే అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించారు. రాబోయే ప్రభుత్వంలో బీసీలకు రక్షణ చట్టం కల్పించి వారికి రావాల్సిన ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. రాజకీయంగా వారి ఉన్నతి కృషి చేస్తామని, నియోజకవర్గంలో వారికి ఖచ్చితంగా అండగా ఉంటామని ఆయన తెలిపారు. నవరత్నాల వల్ల రాష్ట్రంలోని పేదల జీవన విధానంలో ఏమాత్రం మార్పు రాలేదని పేర్కొన్నారు. అవినీతితో కూడిన పరిపాలన కొనసాగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు అన్ని వర్గాల ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని అన్నారు. పార్టీలోకి కోలాకృష్ణ, శ్రీనివాస్, శివకుమార్, సాంబయ్య, శేఖర్, అయ్యప్ప, సోమయ్య, అన్నం శ్రీనివాస్, మణికంఠ, వేమ నాని, రామమూర్తి మిత్రబృందం చేరగా కార్యక్రమంలో నాయకులు పట్టం హరిబాబు, అబ్దుల్లా, శ్రీరామమూర్తి, కొసరాజు బాలాజీ, కల్లూరు గోపి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల నుంచి ఏ వర్గానికి న్యాయం చేయకపోగా అన్ని వర్గాల్ని అన్యాయం చేసి అధోగతి పాలు చేసినటువంటి నాయకత్వం వైసీపీ నాయకత్వం. ఈ రోజున పేదవాడిని పేదవాడిగానే ఉంచాలని చెప్పి చేసిన ప్రయత్నమే ఈ నవరత్నాలు. పైగా నిత్యావసర వస్తువు ధరలు, అదేవిధంగా కరెంటు ఛార్జీలు, అదేవిధంగా ఇంటి పన్నులు, నీటి పన్ను, చెత్త పన్ను ఇవన్నీ కూడా విధించి పేదవాడి మీద భారం వేసి సంక్షేమం అనే ముసుగులో మరలా వచ్చి ఓట్లు అడగాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఏ రకంగా కూడా ఎవరికి కూడా న్యాయం చేయకపోగా అవినీతితో కూడినటువంటి ప్రభుత్వం ఈ రోజున పాలన చేస్తున్న చర్మగీతం పాడే సందర్భం ఆసన్నమైందని చెప్పి మీకు మనవి చేసుకుంటూ ఈ రోజున ఈ సందర్భంలో ఈ యొక్క పార్టీ చేసినటువంటి ఈ ప్రభుత్వంలో ఉండి ఈ 5 సంవత్సరాలు ఏ రకమైనటువంటి న్యాయం జరగలేదనే ఆలోచనతో చేరినటువంటి మిత్రులందరికీ కూడా సంతోషంతో ఆహ్వానిస్తూ ఉన్నాం. హృదయపూర్వకంగా ఏ ఆశయ సాధన కోసమైతే తెలుగుదేశం పార్టీ ఏర్పడిందో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా చేసే నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ మీ అందరి యొక్క రాక ఈరోజు ఈ పార్టీని ఖచ్చితంగా గెలిపించుకోండి, ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని మనని మనం రక్షించుకోవడమే కాకుండా సమాజం అభివృద్ధి వైపుకి వెళ్ళేలాగా చేయమని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం. తెనాలి 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు నిర్వహించి బదిలీపై అద్దెంకి వెళుతున్న జూనియర్ సివిల్ జడ్జి శ్రీ సీత వేడ్కోలు అభినందన కార్యక్రమం బార్ అసోసియేషన్ హాల్లో సోమవారం జరిగింది. తెనాలి 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు నిర్వహించి బదిలీపై అద్దెంకి వెళుతున్న జూనియర్ సివిల్ జడ్జి శ్రీ సీత వేడ్కోలు అభినందన కార్యక్రమం బార్ అసోసియేషన్ హాల్లో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీధర్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి షరీఫ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా 3 సంవత్సరాల పాటు పనిచేసిన శ్రీసీత వద్ద నుండి తాము ఎంతో నేర్చుకున్నామని, భావితరాల న్యాయవాదులకు ఆమె స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. జడ్జిగా మాత్రమే కాకుండా మండల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఆమె ప్రజలను ఎంతగానో చైతన్యపరిచారని అన్నారు. సమర్థవంతులైన వారు ఎక్కడ, ఏ ప్రాంతంలో, ఏ పదవిలో ఉన్నా రాణిస్తారని, అలాంటి వ్యక్తే జడ్జి శ్రీసీత అని కొనియాడారు. అనంతరం బదిలీపై వెళుతున్న శ్రీసీతను న్యాయమూర్తులు, న్యాయవాదులు, తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.
శ్రీసీత మాట్లాడుతూ తెనాలిలో పనిచేసిన 3 సంవత్సరాల కాలం తాను మర్చిపోలేనని, ఇక్కడ న్యాయవాదులు సిబ్బంది అందించిన సహాయ సహకారాలు ఎనలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ్ల ప్రభాకర్, వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, జనరల్ సెక్రటరీ హరిదాసు గౌరీశంకర్ తదితర బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో మరి నాతో పాటు పనిచేసిన నా స్టాఫ్కి కూడా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే మా సూపరింటెండెంట్ గారు నెంబరింగ్ నేను అసలు మొత్తం ఆవిడ తరువుగా వెరిఫై చేసి చేసుకొచ్చేది. కాబట్టి అక్కడ సాయంత్రం కూర్చుని వెరిఫై చేసే పని పెద్దగా ఉండేది కాదు. ఊరిని ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసేది ఒకసారి చూసేవాడిని. అదేవిధంగా బెంచ్ క్లర్క్ పాపము నాతో పాటు బెంచ్ క్లర్క్ అలాగే టైపిస్టు ఇద్దరు కూడా నేను బెంచ్ మీద ఉన్నంతసేపు కూడా బెంచ్ మీద ఉండేవాళ్ళు. అలాగే మా స్టెనోగ్రాఫర్ కూడా మరి ఆవిడ కూడా చాలా కష్టపడి ఈరోజు మీరు మీ కోఆపరేషన్ చేయటం వలన ఈరోజు వచ్చే జడ్జి గారికి ఒక 100 కేసుల దాకా దాదాపు డిస్పోజల్ అవడానికి రెడీగా కేసులు ఉన్నాయి. ఆ వచ్చే ఆయన కూడా మా బ్యాచ్మేటే, నా ముందర ఉన్నాడు అతను. మేమందరం కూడా సీత గారు, నేను, అతను కూడా ఒకే యూనిట్ నుంచి వచ్చాము. కానీ ఈ 1 year ఎవరిని కూడా ఎప్పుడు కూడా కించిత్ మాట నేను ఎవరిని అనలేదు, ఎవరితో కూడా అనిపించుకోలేదు. అప్పట్లో ఏముందంటే సూపరింటెండెంట్ క్యాటర్లో వాళ్ళకి జేసీజీ ఎగ్జామ్ రాసుకునే వీలు ఉండేది. తర్వాత 2008లో ఏపీజీఎంఎస్ రూల్స్ అమెండ్ చేశారు. అమెండ్ చేసి స్టెనోగ్రాఫర్లకి, జూనియర్ అసిస్టెంట్లకి అలాగే మిగిలిన క్యాటర్స్కి కూడా ఎగ్జామ్ రాసుకుంటానికి అవకాశం ఇచ్చారు. 2009లో ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యాము. నేను అలాగే ఇప్పుడు వచ్చే పీడిఎం గారు ఇంకో 2 సక్సెస్ అయ్యాము. ఇక్కడ నాకు అసలు 3 ఏళ్ళు కూడా ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. నాకు మీ అందరూ ఆదరాభిమానాలు అలాగే మా స్టాఫ్ అందరూ ఆదరాభిమానాలు కూడా మూట కట్టుకుని వెళ్తున్నాను. ఇక్కడ నేను ఇంత బాగా చేశానంటే ఇప్పుడు ఎంవిజిఆర్ గారు చెప్పినట్టు నిజంగానే ఆ కేసులో నేను ఎఫిడవిట్ గవర్నర్ రీకాల్ చేశాను. అది నేను చేయటం అని కాదు, నేను చెప్పిన తర్వాత మీరు ఒప్పుకొని కన్విన్స్ అయ్యి సరేనండి అంటారు చూడండి, అది గొప్పతనం మీది. అందుకు మెచ్చుకోవాలి. మీ అందరికీ కూడా అందుకు చాలా కృతజ్ఞతలు. అందరూ నిజంగానే అలాగే కంప్లైంట్ ఫోన్లైండి సార్ ఏదో కర్త అంటున్నాడుగా అన్నా కూడా సరే అని, సరేనమ్మా మీరు ఎలా చేస్తారో అలా చేయండి అన్నట్టు అది చాలా నాకు ఒక సపోర్ట్ అనమాట, మోరల్ సపోర్ట్ నేను చేయటానికి, ఈ ఫ్రీగా చేయడానికి. నాకు ఇప్పుడు వాళ్ళని పంపిస్తే మళ్ళీ వాళ్ళు దొరుకుతారా అంటే అది మనం చెప్పలేము. నెక్స్ట్ ఆయుధం ఉంది కదండి, పర్వాలేదు మళ్ళీ ఇచ్చి తెప్పించుకుందాంలేండి ఇలాంటి సరే అనేవారు. అలా కొంతమంది వినేవాళ్ళు, కొంతమంది కొద్దిగా నాకు తగిలిన వాళ్ళు తక్కువ మంది పాపం వదిలితే వచ్చి మళ్ళీ కట్టడం, సెటిల్ చేసుకోవడం అలా చేసేవాళ్ళు. మా రూరల్ అంతా కూడా కొద్దిగా నిజంగానే తెలివి తక్కువ వాళ్ళు, అంటే కొంచెం చెప్తే వినే రకాలే ఉంటారు, వాళ్ళకి అంత చదువు నాలెడ్జ్ లేదు. అలాగే కొంచెం కేసులు సెటిల్ చేయడం కూడా అలాగే పాపం మీ అందరి సహాయ సహకారాలతో కాదండి ఈ కేసు అయిపోవాలి అంటే అలాగే చేశారు. నాకు మా టార్గెటెడ్ కేసెస్ అన్నీ కూడా మీ కోఆపరేషన్తోనే అయినాయి. మీ కోఆపరేషన్ మా స్టాఫ్ కూడా చాలా చక్కగా చేశారు. సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీ సీత గారు తెనాలి నుండి అద్దంకి స్టేషన్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆమె 3 సంవత్సరాలు ఇక్కడ చాలా మంచిగా అందరికీ చాలా మంచిగా సేవలు అందించారు. ఆమె యొక్క సేవలను కొనియాడుతూ ఈ రోజున మా బార్ అసోసియేషన్లో సన్మానం జరిపాము. అందుకు కార్యవర్గంలోని సభ్యులందరూ కూడా నాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరుపుకున్నాము. పీడిఎం గారు రాజశేఖర్ గారు సెకండ్ కోర్టుకి ట్రాన్స్ఫర్ అయ్యారు, ఆయన్ని కూడా ఘనంగా సత్కరించుకున్నాము. ఈ విధంగా తెనాలిలో వారు చాలా మంచిగా సేవలు అందించి వేరే స్టేషన్కి ట్రాన్స్ఫర్ అయ్యలేరు, అక్కడ కూడా వాళ్ళు మంచి సేవలు అందించి మంచి పేరు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వర్క్ పరంగా కానివ్వండి, లేకపోతే బార్ అండ్ బెంచ్ రిలేషన్స్లో మరి ఉన్న సమస్యలను పరిష్కరించడంలో జడ్జెస్తో మనం కలిసిమెలిసి ఉండటంలో కానివ్వండి, వారు మనకు సహకరించిన విధానంలో కానివ్వండి, ఎక్కువగా మనం ఇన్స్పైర్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతున్నారు అనగానే మనం చాలా ఫీల్ అవ్వటం, ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేసుకోవడం, దీన్ని బట్టే వారి మీద మనకి ఎంత అభిమానం ఉందనేది మనం తెలియజేస్తూనే ఉన్నాం. ఇలా బార్ అండ్ బెంచ్ రిలేషన్స్ని మనం మన బార్ అసోసియేషన్ తెనాలి బార్ అసోసియేషన్ చక్కగా మెయింటైన్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ చేసిన జడ్జెస్ కానివ్వండి, వేరే చోటుకి వెళ్ళినప్పుడు కూడా తెనాలి బార్ అంటే ఒక చాలా మంచి బారు, వాళ్ళు బార్ అండ్ బెంచ్ రిలేషన్ చక్కగా మెయింటైన్ చేస్తారు, చాలా ఆప్యాయతతో ఉంటారని చెప్పినందువల్లే ఇక్కడికి వచ్చే జడ్జెస్ కూడా వాళ్ళని కనుక్కున్నప్పుడు మంచి బార్ అనేది అని చెప్తున్నారు. ఈరోజు మేడం ఎంత అంటే మేము నేర్చుకోవాలేమో ఆవిడ దగ్గర, అంత
సహనంతో ఉండాలి, ఓపికగా ఉండాలనే విషయాన్ని. ఎందుకంటే జనరల్గా మేడం పేరు సీత అంటే పాజిటివ్ వైబ్రేషన్ డెఫినెట్గా ఉంటుంది. ఉదయం నుండి సాయంకాలం దాకా ఒకే టెంపో మెయింటైన్ చేయడం అంటే అది ఇంపాసిబుల్ మా పరిస్థితుల్లో. అంటే నేను క్లియర్గా అడ్మిట్ అవుతాను. ఎందుకంటే అది చాలా కష్టం. మేడం అలా మెయింటైన్ చేసుకొచ్చారు, నిజంగా గ్రేట్ అని. ఈరోజు ఇంకా ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయిన రోజు కూడా అతను ఇంకా పనిచేస్తున్నాడు 6 గంటల వరకు. జనరల్గా ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోయారనగానే దుకాణం కట్టేసి ఏముందని క్లీన్ చేసుకుంటారు. కానీ అలా కాదు, ఇప్పటి వరకు కూడా అతను హార్డ్ వర్క్ చేశారు. బహుశా హార్డ్ వర్క్ని భగవంతుడు గమనించి ఇతను కొంత రెస్ట్ ఇద్దామని అనుకుంటారు అనుకోండి. నాకు తెలిసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అతను పీడిఎంకి వచ్చేస్తారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక 1 ఇయర్ రెస్ట్ ఇద్దామని అతనికి అది సెకండ్ కోర్ట్ అది ఈ కేక్ వాక్. జగములు తిప్పిందిరా, ముచ్చమటలు కక్కిందిరా, అందుకే వరములు పొందిందిరా. అంటే మనకి వినాయకుడి దగ్గర ఒక చిన్న ఎలుక ఉంటుంది, అది ఆయన ఒక వాహనం. అది ఆ వాహనము ఆయన తిప్పే ఆయన వినాయకుడిని తిప్పే వాహనం. ఇది ఎందుకు చెప్పారనంటే కష్టే ఫలి కృషితో నాస్తి దుర్భిక్షం. ఆమె ఎంత కష్టపడిందనంటే చాలా ఈ ఎగ్జామ్ రాయడానికి ఎంతో కష్టపడింది. ఎంతో కష్టపడితేనే కానీ ఈ స్టేజ్కి రాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక కష్టపడిన వాళ్ళని విధేరించాలి అంటే మనకు తెలుగులో మంచి ఈ యొక్క కామన్ సేయింగ్ మనం ఎప్పుడు వాడుతూ ఉంటాం. అంగబలం కంటే, ఐశ్వర్యం కంటే, మేటి పదవి కంటే, నేటి గొప్ప చదువు కంటే, గొప్ప కులం కంటే మంచితనం నిండిన మంజునిండు. ఇప్పుడు మీరందరూ చెప్పారు ఆమె గురించి, ఒక్కళ్ళు కూడా ఇంత నెగిటివ్గా కూడా చెప్పలేదు. దుగ్గిరాల మండలం చుక్కపల్లివారిపాలెం, చిన్నపాలెం, శృంగారపురం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. దుగ్గిరాల మండలం చుక్కపల్లివారిపాలెం, చిన్నపాలెం, శృంగారపురం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. తొలుత తాడిబోయినవారిపాలెంలో ఉన్న గంగమ్మ తల్లి, శ్రీకృష్ణ మందిరాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు తిలకాలు దిద్ది హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. తదుపరి గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశినేని శ్రీనిత, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపురెడ్డి శ్రీనివాసరావు, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు పసుపురెడ్డి గణేష్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, కూటమి నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్, గద్దెవాసు, అంచెం మారుతి, తాళ్ల అశోక్ యాదవ్, కాసర్నేని కృష్ణ, కంచర్ల మోహన్ రావు, కొండూరు ముత్తయ్య, కాకాబాబు, తాడిబోని ఏడుకొండలు, కాసర్నేని కృష్ణ, కొప్పుల మధుబాబు, కొండపనేని చటర్జీ, దేవరపల్లి చంటి, నూకుతోటి రవి, ఎడ్ల సాయి కృష్ణ, మొలబంటి ధనుంజయ, ఏళ్ల జయలక్ష్మి, ఇత్తడి చంటి, కె శ్రీనివాస శర్మ, కాజా భాస్కర్రావు, విశ్వనాథంపల్లి శివకుమార్, కొరిటాల సురేష్, అంచె రవిచంద్, తాడిపని శివశంకర్, పార్టీ కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఓడిపోయిన రోజు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసిపించింది. మళ్ళీ మంగళగిరి ప్రజల కోసం కష్టపడాలా, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలని ఆనాడు నా ప్రయాణం ప్రారంభించేదని. ఓడిపోయిన మీ లోకేష్ 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల కోసం చేశారు. నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడాలంటే తోపుడు బండ్లు ఇచ్చాం. ఎవరికైనా ఆరోగ్య ఇబ్బంది ఉందంటే ఆరోగ్య రథం పెట్టి ఏకంగా మందులు అందజేశాం. ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక ఇచ్చాం. ఊర్లో ఎవరైనా చనిపోతే ఏకంగా మట్టి ఖర్చులు కూడా 10,000 రూపాయలు మేము అందజేశాం. మహిళలు సొంత కాలుపై నిలబడాలంటే కుట్టు నేర్పిస్తే కాదు, ఉచితంగా కుట్టు మెషిన్ కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ తల్లి. గత 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలకు అవకాశం ఇచ్చారు. మొదటిది మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం, వాళ్ళకి 15 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఆయన 10 సంవత్సరాలు, కాండ్రు కమల గారికి 5 సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చారు. దాని తర్వాత మొన్న 2 సార్లు ఆల రామకృష్ణారెడ్డి గారికి 10 సంవత్సరాలు అవకాశం కల్పించారు తల్లి. ఇప్పుడు ఆలోచించమంటున్నా తల్లి, నేను చేసిన కార్యక్రమాల్లో సొంత నిధులతో వాళ్ళు 10% పనులన ఏనాడని చేశారు తల్లి. ఒక మెషిన్ ఇచ్చారా, ఒకటి తోపుడు బండి ఇచ్చారా, కనీసం చెట్టు కింద కూర్చున్నాక ఒక సిమెంట్ బల్లని వేశారు తల్లి. మన గ్రామంలో కాదు, నియోజకవర్గం మొత్తం డ్రైనేజ్ సమస్య ఉంది. మన మురికి నీరు వెళ్ళి వేరేళ్ళ ఇంటి ముందర ఆగుతుంది. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి సొంత ఊరు నిమ్మకూరులో 8 సంవత్సరాల క్రితం భూగర్భ డ్రైనేజ్ చేశాం. ఇప్పుడు కూడా అద్భుతంగా ఉంది తల్లి, ఒక్క దోమ కూడా లేదు. గ్రామమే కాదు, మొత్తం నియోజకవర్గం భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు తల్లి. జలాలు తీసుకొస్తాం.
ఆ నీరుని శుద్ధి చేస్తాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన నీరు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. 2019లో సొంత బాబాయిని చంపేసి బాబాయ్ శవం వాడుకున్నారు. ఇప్పుడు 2024 ఎన్నికలు వస్తున్నాయి. ఆయన ఇప్పుడు కొత్త స్కెచ్ చేశాడు. తెలుసు ములకరాజు దగ్గరికి వస్తున్నారు, తెలుసు ఎలక్షన్స్ వస్తున్నాయని కావాలని వాలంటీర్ల చేత పోస్టులు పెట్టించారు వైకాపా పార్టీకి. అది తెలుసుకునే ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వ బాధ్యతల నుంచి మీరు దూరంగా ఉండాలని వాళ్ళని తప్పించారు. తెలుసు 10% నిధులు మొదటి రోజు ఇచ్చారు. తమ రాజకీయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే వృద్ధులు తెలుపుతున్నా, తలే ఒక్క నెల ఉపయోగపట్టాడు. 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా నేరుగా మీ గడపకి చేర్చే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ మేము హామీ ఇస్తున్నాం. 32 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు నేరుగా నేను చూసా. అది చూసిన తర్వాత చంద్రబాబు గారితో పవనంతో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. దాంట్లో మొదటి హామీ, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. 1,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు వేస్తాం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు. ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం మీకు ఇస్తుంది. ఈ రైతుకి ప్రతి ఏడా ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు అందిస్తాం. చదువుకున్న పిల్లలుంటే ఎంతమంది బిడ్డలను అంతమంది బిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15,000 రూపాయలు వేస్తాం. తల్లి ఖర్చులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మేము కల్పించబోతున్నామని ఈ సభాముఖం మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 9 మంది సినీ దర్శకులను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మే 4వ తేదీన దర్శకుల దినోత్సవం సందర్భంగా సత్కరిస్తున్నట్లుగా మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 9 మంది సినీ దర్శకులను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మే 4న దర్శకుల దినోత్సవం సందర్భంగా సత్కరిస్తున్నట్లు మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. స్థానిక రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దర్శక దిగ్గజం స్వర్గీయ దాసరి నారాయణరావు జన్మదినం సందర్భంగా దాసరి స్మారక పురస్కారాన్ని జాతీయ అవార్డు గ్రహీత అంకురం, మౌనం, శ్రీకారం లాంటి చిత్రాల దర్శకుడు సి ఉమామహేశ్వరరావుకు అందజేస్తున్నట్లు చెప్పారు. అలాగే దాసరి నారాయణరావు వద్ద అనేక చిత్రాలకు పనిచేసిన అనంతరం 40 సినిమాలకు దర్శకత్వం వహించిన భరత్ బారేపల్లి కూడా దాసరి పురస్కారాన్ని అందుకోనున్నట్లుగా చెప్పారు. సూపర్ స్టార్ కృష్ణ పురస్కారాన్ని దర్శకుడు బోయపాటి కామేశ్వరరావుకు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన దర్శకులు అర్చన శ్రీనివాస్ యాదవ్, ఓం సాయి, బి సోమసుందరం, డాడీ శ్రీనివాస్, చెలివాది శివప్రసాద్, సువశ్రీ ముఖర్జీలను మా ఏపీ సత్కరిస్తుందన్నారు. ఈ వేడుకలకు అతిథులుగా హీరోయిన్లు దివిజ, మౌనికారెడ్డి, ముంబై హీరోయిన్లు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజర్ శ్రీనివాస నాయకులు పాల్గొంటున్నట్లుగా దిలీప్ రాజా వివరించారు. ఆహ్వాన కమిటీ చైర్మన్ కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో మా ఏపీ ఆధ్వర్యంలో సినీ దర్శకుల దినోత్సవ వేడుకలను జరిపించడం తెనాలికే గర్వకారణమని అన్నారు. తెనాలికి చెందిన సీనియర్ నిర్మాత నన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ సాంస్కృతిక రాజధానిగా పిలువబడుతున్న ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో 9 మంది సినీ ప్రముఖులకు దర్శకుడు దాసరి నారాయణరావు పేరిట మా ఏపీ సత్కరించటం ఆంధ్ర దర్శకులను గౌరవించటమేనని అన్నారు. ఏపీలో సినిమాల నిర్మాణం జరగాలంటే తగిన మౌలిక సదుపాయాలను కల్పించాలని అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా దర్శకుడు దాసరి నారాయణరావు గారి పుట్టినరోజు సందర్భంగా మే 4వ తేదీన 9 మంది సినిమా దర్శకులకు తెనాలిలో మా ఏపీ సత్కరిస్తుంది. దాసరి నారాయణరావు స్మారక పురస్కారాన్ని ప్రముఖ దర్శకుడు సి ఉమామహేశ్వరరావు గారికి ఇవ్వటం జరుగుతుంది. చాలా సినిమాలు సామాజిక అవగాహన, సామాజిక స్పృహ కలిగిన దర్శకుడు ఆయనకి దాసరి నారాయణరావు గారి స్మారక అవార్డుని ఇవ్వటం జరుగుతుంది. అలాగే
దాసరి నారాయణరావు గారి దగ్గర సహాయ డైరెక్టర్గా పనిచేసిన భరత్ పారేపల్లి గారిని అదే దాసరి గారి పేరుతో సత్కరించడం కూడా జరుగుతుంది. ఆయన 40 సినిమాలు డైరెక్షన్ చేశారు. బుర్రిపాలెనికి చెందిన సూపర్ స్టార్ కృష్ణ గారి స్మారక అవార్డుని బోయపాటి కామేశ్వరరావు గారనే డైరెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే చెందిన దర్శకులకి పురస్కారం ఆ రోజు మా ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 4వ తారీఖు శనివారం, మే 4వ తారీఖు శనివారం రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మంటపంలో వాళ్ళందరినీ పురస్కారం చేయటం జరుగుతుంది. వీరిలో తెనాలి డివిజన్కే చెందిన అచ్చెన శ్రీనివాస్ యాదవ్, ఆయన ఫ్రెండ్స్ కాలనీ అనే సినిమా తీశారు. ఆ సినిమాకి దర్శకుడు ఆయన. ఇప్పుడు సెటిల్మెంట్ అనే సినిమా తీస్తున్నాడు, అది ప్రొడక్షన్లో ఉంది. ఆ తర్వాత విజయవాడకు చెందిన ఓం సాయి, ఆయన కళ్యాణమస్తు అనే సినిమా తీశారు. అతన్ని కూడా మా కమిటీ ఎంపిక చేసుకోవటం జరిగింది. తర్వాత డాడీ శ్రీనివాస్ అని ఇంకో డైరెక్టర్ ఉన్నాడు. డాడీ అంటే డాడీ సినిమాలో పాటలు అతనే రాశాడు, అందుకని అతను డాడీ శ్రీనివాస్ అంటారు. ఆ శ్రీనివాస్ గారిని మట్టిలో మాణిక్యం అనే ఒక సినిమా తీశారు, దానికి అవార్డు వచ్చింది. ఆయన్ని కూడా పిలుస్తున్నాం. తర్వాత తిరుపతి నుంచి సోము గారు, సోమసుందరం అనే దర్శకుడు ఉన్నాడు. ఆయన మన్యంరాజు తర్వాత ఇంకా 2 సినిమాలు తీశాడు. ఆయన్ని కూడా సత్కారం ఇస్తున్నాం. కాబట్టి మహిళలను కూడా ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశంతో మా ఏపీలో ఉన్న ఈ కమిటీ ఒక మహిళను కూడా ఎంపిక చేయడం జరిగింది. మొత్తం 9 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు, ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తున్న వాళ్ళని మాత్రమే మేము ఎంపిక చేసి రేపు మే 4వ తారీఖు ఉదయం 11 గంటలకి రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో ఇక్కడ ఈ దాసరి పురస్కార వేడుకలు డైరెక్టర్స్ డే, ఎందుకంటే 4వ తారీఖున దాసరి నారాయణరావు గారి బర్త్డే సందర్భంగా డైరెక్టర్స్ డే జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. తర్వాత కూడా అంటే తెనాలి ఇప్పుడు సినీ పరిశ్రమ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సినీ పరిశ్రమ మనకి ఆంధ్రప్రదేశ్లో అంత ప్రోత్సాహకరంగా లేదు. కానీ యథార్థంగా కళాకారులు, సీనియర్ కళాకారులు ఉండి వారందరూ కూడా తెనాలి కోస్తా జిల్లాల ప్రాంతం నుంచి వెళ్ళిన వారి సినిమా పరిశ్రమకి. కానీ ఇక్కడ డెవలప్ అవ్వలేకపోవడానికి కారణం విజయవాడ కానీ విశాఖపట్నం కానీ అన్ని ఏరియాల్లో మన కోస్తా జిల్లాల్లో డెవలప్ అయ్యే విధంగా ఒక సెంట్రల్ ప్లేస్ చూసి ఏదన్నా ప్రభుత్వం చక్కని ప్రోత్సాహకాలు ఇస్తే సినిమా షూటింగ్లే జరగడానికి మంచి అవకాశం ఉంది దగ్గరలో. అటువంటిది భవిష్యత్తులో మరి గవర్నమెంట్ ప్రోత్సాహంతో జరగాలని కోరుకుంటున్నాం. తర్వాత సినిమా పరిశ్రమకి ఎటువంటి సమస్య వచ్చినా పెద్ద తలకాయలాగా అందరూ ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఆ సమస్యలు ఎవరి సమస్యలైనా సరే ఆ చిటికిన వేలుతో తీసేసినట్టుగా రకంగా సమస్యల్ని పరిష్కారం చేసేవారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఆ రోజున 9 మంది డైరెక్టర్లకి ఆహ్వానించి మా కమిటీ తరఫున మేము సత్కరించదలుచుకున్నాము. మన కళాకారులందరూ అన్ని కళల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి గౌరవించి వాళ్ళందరినీ మనం సత్కరించి పంపిద్దామని ఆహ్వానంగా కోరుతున్నాం. తెలుగు పరిశ్రమ అభివృద్ధి చెందాలని కోరిక ఉందో దాసరి గారికి, అదే ఆశయంతో ఇక్కడ మా ఏపీ వ్యవస్థాపకులు దిలీప్ రాజా గారు ఇక్కడ తెనాల్లో చేయటం అనేది చాలా గర్వించదగిన విషయం. అదేవిధంగా మన తెనాలకు చెందిన డైరెక్టర్లు కూడా ఒక 3 వస్తున్నారు, అది కూడా మనం సంతోషకరం. తెనాలతో అనుబంధం ఉన్న దర్శకుల్ని ఆ సందర్భంగా మనం సత్కరించుకోవడం అనేది చాలా ప్రశంసనీయమైన అంశం. ఈ కార్యక్రమాన్ని కళాకారులంతా విజయవంతం చేయాలని కోరుతున్నాం. విలేకరుల సమావేశంలో ఆహ్వాన కమిటీ సభ్యులు సినీ నటులు వేమూరి విజయభాస్కర్, మిలిటరీ ప్రసాద్, దర్శకుడు రత్నాకర్, వెంకీ రావణ్, శ్రీకాంత్, ఇంటూరు విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోగా మద్యానికి గంజాయికి బానిసలను చేస్తూ యువశక్తిని నిర్వీర్యం చేస్తుందని జనసేన పార్టీ పీఎల్సీ చైర్మన్, జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోగా మద్యానికి గంజాయికి బానిసలను చేస్తూ యువశక్తిని నిర్వీర్యం చేస్తుందని జనసేన పార్టీ పీఎల్సీ చైర్మన్, జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నాదెండ్ల మనోహర్ సోమవారం సాయంత్రం తెనాలి పట్టణంలోని 31 మరియు 32 వార్డుల్లో తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వార్డులకు విచ్చేసిన మనోహర్కు వార్డులోని జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మనోహర్ వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ తాము అధికారంలోకి వస్తే చేపట్టనున్న కార్యక్రమాల గురించి వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలోకి చేరిన స్థానిక కౌన్సిలర్ మానసారెడ్డి మరియు జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల శ్రేణులతో కలిసి వార్డుల్లో ప్రచారం నిర్వహించడం జరిగిందని తెలిపారు. వార్డుల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, పారిశుద్ధ్య సమస్యల వల్ల వార్డుల్లో అనేక మంది అనారోగ్య పాలవుతున్నారని అన్నారు. పట్టణ ప్రజానీకానికి మౌలిక వసతులు కల్పించడంలో అధికార పార్టీ నాయకులు పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అబద్ధాలు చెప్పటం కొత్త ఏం కాదని, ఆయన నిజం చెబితేనే ఒక వింతని అన్నారు. బూటకపు ఎన్నికల మేనిఫెస్టోతో ప్రజలను మళ్లీ మోసం చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మద్యం, ఇసుక వల్ల ప్రతిరోజు రాష్ట్రానికి కోట్లాది రూపాయలు ఆదాయం వస్తున్నా వైసీపీ ప్రభుత్వం కోట్లాది రూపాయలను అప్పులు చేస్తుందని, అందులో సంక్షేమానికి ఖర్చు పెడుతుందని కేవలం నామం మాత్రమేనని అన్నారు. రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ద్వారా యువతకు, మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించి వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటును అందిస్తామని అన్నారు. రానున్న ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా తనను, సైకిల్ గుర్తుపై ఓటు వేసి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ నమస్కారం అండి. ఈ రోజున 31, 32 వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికంగా కౌన్సిలర్ ఎన్నుకోబడ్డ మానసారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మాకు అర్థమైన కొన్ని అంశాలు, ఈ రోజుకి కూడా ఎక్కడ చూసినా ఇల్లు కట్టుకోవాలనే ఒక తపనతోటి ప్రజలు ఉంటే ప్రభుత్వం నుంచి తగిన విధంగా సహాయం అందలేదు. అదేవిధంగా 31వ వార్డులో ప్రధానంగా ఈ కాలువల గురించి చాలామంది ఆ సమస్యలు లేవనెత్తారు. ఆరోగ్య సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. నేను అనుకోవడం ఎక్కువగా ఈ గంజాయి విపరీతంగా తెనాల్లో విస్తరించడం, అదేవిధంగా మందు ఏదైతే ప్రభుత్వం ఒక నిర్లక్ష్యంతో కేవలం కొంతమంది జేబులు నింపుకోవడానికి కోసం వాళ్ళు చేసిన ప్రయత్నంలో భాగంగా ఎంతోమందికి ఆరోగ్య సమస్యలు ఈ రోజున ఈ చెత్త మందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఉందో, జే బ్రాండ్ మందు సరఫరా చేస్తున్నారో దాని ద్వారా అనేక ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. గ్రామాల్లో అదే పరిస్థితి. ఇప్పుడే కొంతమంది యువత కలిశారు. వాళ్ళు కూడా పాపం ఎదురు చూసేది మన రాష్ట్రానికి ఎప్పుడు పెట్టుబడులు వస్తాయి, కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తే మేము వలసలకి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా మన ప్రాంతాల్లోనే మనం చక్కగా కార్యక్రమాలు చేసుకోవచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ మన ప్రాంతానికి వచ్చేట్టు సహకరించమని వాళ్ళు కూడా కోరారు. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో నిన్న మరొకసారి చూస్తే మనకే అర్థమవుతుంది. ఆయన అబద్ధం ఆడితే కొత్త కాదు, నిజం చెప్తేనే మనం వింతగా చూడాలి. ఎక్కడ నిజాలు లేవు దాంట్లో. ఏదైతే వీళ్ళు ప్రతిరోజు పెట్టుబడులు పెడుతున్నాం, అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. మనం లెక్కలు తీస్తే నేనే ఆశ్చర్యపోయాను. 773 కోట్ల రూపాయలు ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం కింద వస్తుంది. 773 కోట్లు సరిపోగా వీళ్ళు కొత్తగా మళ్ళీ ఇంకో 160 కోట్ల రూపాయలు ప్రతిరోజు అప్పులు తీసుకొస్తున్నారు. 900 కోట్ల రూపాయలు వీళ్ళ చేతిలో ఉంటే అభివృద్ధి కార్యక్రమాలపైన వీళ్ళు ఖర్చు పెట్టేది కేవలం 42 కోట్ల రూపాయలు. ఈ విధంగా చేస్తే ఎవరు వస్తారు మన ప్రాంతానికి పెట్టుబడులు పెట్టడానికి, ఎవరు వస్తారు మన ప్రాంతానికి ఉపాధి కల్పించడానికి? 31, 32 వార్డులో చాలామంది పాపం పేదరికంలో ఉన్నారు. ఆ పేదరిక నిర్మూలన కోసం స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మన ప్రాంతంలో తప్పకుండా రాబోయే రోజుల్లో కొత్త వ్యవస్థలు, కొత్త కంపెనీలు వచ్చే విధంగా ప్రోత్సహించడానికి కోసం తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజన్ని, ఆయనకున్న దూరదృష్టిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా అందరికీ సహాయం అందించే విధంగా మీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పాం. అదేవిధంగా సంక్షేమం గురించి కూడా చాలామంది మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. పెన్షన్ ఇంకా రాలేదు, రేపటి రోజున మీరు సహాయం అందిస్తారా అని. తప్పకుండా ఏదైతే పెన్షన్లు ప్రస్తుతం ఉన్నాయో
దాదాపు 9 నెలల నుంచి వీళ్ళు కనీసం ఆ పెన్షన్లు ఖాళీగా ఉన్న పెన్షన్లు కూడా వీళ్ళు కొత్త వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. రేపు ప్రభుత్వం రాగానే తప్పకుండా ఆ పెన్షన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్టు 4,000 రూపాయలకి పెంచి ప్రతి ఒక్కరికి కూడా త్వరలోనే పెన్షన్ అందే విధంగా పూర్తి స్థాయిలో మేము ఆదుకుంటామని సందర్భంగా తెలుపుకుంటున్నాం. మే 2వ తేదీన తెనాలిపట్నంలో జరగనున్న రజకుల ఆత్మీయ సదస్సుకు తెనాలి నియోజకవర్గంలోని రజకులు అసంఖ్యాకంగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పిలుపునిచ్చారు. సోమవారం తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశ బ్రోచర్ను రామారావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని రజకుల సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి పెట్టకుండా కాలయాపన చేసిందని అన్నారు. రజకులకు ఎస్సీ జాబితాలో చేర్చే అంశాన్ని పక్కన పెట్టిందని విమర్శించారు. రజకుల సంక్షేమం అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పటిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నారని అన్నారు. మే 2వ తేదీన తెనాలిలో రాధాకృష్ణ కళ్యాణ మండపంలో జరగనున్న సమావేశానికి విశేష సంఖ్యలో సంఘీయులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రామారావును పలువురు సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి దుర్గాప్రసాద్, శివరామమూర్తి, ఫణిదపు దుర్గా, వెంకటేశ్వరి, మునిపల్లి రామకృష్ణ, పెసర్లంక శ్రీను, సిహెచ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. 2014-19 మధ్యకాలంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి ఒక క్లియర్ స్టాండ్ తీసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి సంబంధించి అధ్యయన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 50 లక్షల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఎస్సీ జాబితాను పూర్తిగా పక్కన పెట్టేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు రజకులకు సంబంధించి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేసిన దాఖలాలు ఈ ప్రభుత్వంలో లేవు. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రజకులకు సంబంధించి అన్ని సమస్యలు కూడా తీసుకెళ్ళడం జరిగింది. మార్చి 5న మంగళగిరిలో ఏదైతే బీసీ డిక్లరేషన్ రిలీజ్ చేయడం జరిగిందో అందులో రజకుల పరంగా ఉన్న అన్ని డిమాండ్స్ కూడా, అదేవిధంగా బీసీలకు సంబంధించి ప్రతి సామాజిక వర్గానికి సంబంధించి అన్ని డిమాండ్స్ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి అన్ని బీసీ సామాజిక వర్గాలు కూడా ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో బీసీలకి బంగారు భవిష్యత్తు ఉంది. అందులో పర్టికులర్గా రజకులకు బంగారు భవిష్యత్తు ఉంది. అనేక ముఖ్యమైన సమస్యలు పరిష్కార దిశగా తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తుంది. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ఎలక్షన్స్ మే 13 ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్లో రజక సామాజిక వర్గం కానీ ఇతర బీసీ సామాజిక వర్గాలు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. 2వ తారీఖున ఇక్కడ ఏదైతే రజకులకు సంబంధించి ఆత్మీయ సమావేశం ఉందో దానికి నేను కూడా హాజరవుతున్నాను. మా బీసీ రజక బిడ్డలందరితో పాటుగా ఆ రోజున నేను అన్ని విషయాలు కూడా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన సంక్షేమం కానీ రాబోయే భవిష్యత్తులో జరగబోయే సంక్షేమం గురించి నేను అన్ని వివరాలు కూడా వాళ్ళకి తెలియజేయడానికి నాకు ఒక అవకాశం ఉంది. రజక బిడ్డలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ కూడా 2వ తారీఖున ఏదైతే ఆత్మీయ సమావేశం జరుగుతుందో ఆ సమావేశానికి అందరూ కూడా హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా, పర్టికులర్గా మీ యొక్క సంక్షేమాన్ని మీరు కాపాడుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. పేద ప్రజల పట్ల నిబద్ధత కలిగిన ఆదర్శ నేత కామ్రేడ్ దూలిపాళ్ల సుబ్బారావు అని సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆయనకు నివాళులర్పించారు. సోమవారం కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో సుబ్బారావు భౌతికాయాన్ని పలువురు నేతలు సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం జరిగిన సంతాప సభలో పలువురు నేతలు మాట్లాడుతూ కామ్రేడ్ సుబ్బారావు కడవరకు కమ్యూనిస్టుగా అనేక ఆటుపోట్లను తట్టుకుని పేద ప్రజల పక్షాన్ని నిలబడిన గొప్ప వ్యక్తిని కొనియాడారు. పార్టీలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పార్టీ కోసం, పార్టీ భవనాల కోసం భూరి విరాళాలు ఇచ్చి పార్టీని ఆదుకున్న గొప్ప నాయకుడు సుబ్బారావును ప్రశంసించారు. గుంటూరు జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పాసిం రామారావు, సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు వి ఉమామేశ్వరరావు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు పి నరసింహారావు, సిపిఎం పార్టీ బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు టి కృష్ణమోహన్, కొల్లూరు మండల పార్టీ కార్యదర్శి టి సురేష్, గుంటూరు జిల్లా పార్టీ నాయకులు వై భావనారాయణ, ములక శివసామిరెడ్డి, బాలరాజు, వేమూరు ప్రాంతీయ కార్యదర్శి బి అగస్టిన్, కొల్లూరు బట్టిప్రోలు నాయకులు వెంకటరామయ్య, సత్యనారాయణ, నాగరాజు, శివనారాయణ, స్థానిక నాయకులు దుప్పలపూడి వెంకటరత్నం, నాగేశ్వరరావు, గొల్లా రాంబాబు, నాగేశ్వరరావు, రమణ, వెంకటరావు, కోటేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో సోమవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సభ జరగనున్న నేపథ్యంలో తెనాలిపట్నంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పొన్నూరు నియోజకవర్గంలో సోమవారం మధ్యాహ్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ జరగనున్న నేపథ్యంలో తెనాలిపట్నంలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. తెనాలి మార్కెట్ సెంటర్ సమీపంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జిపై నుండి నారాకోడి వైపు వెళ్లే రహదారిలో వాహనాలు వెళ్లకుండా పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వాహనదారులకు పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. సుమారు 33 కిలోమీటర్ల దూరంలో జరిగే వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు ఇక్కడ ఆంక్షలేంటి అంటూ వాహనదారులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొద్దిసేపటి తర్వాత సహనం కోల్పోయిన వాహనదారులు బ్యారికేడ్లను తోసేసి ముందుకు సాగారు. పోలీసుల తీరు పట్ల వాహనదారులు, ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ట్రాఫిక్ ఆంక్షలకు మాత్రమే వర్తిస్తుందా, నాయకుల సభకు వర్తించదా అని జనం ప్రశ్నించారు. ఇటీవల నామినేషన్ సమయంలోనూ తెనాలి పట్టణంలో పోలీసులు జర్నలిస్టుల పట్ల వ్యవహరించే తీరు కూడా పలు విమర్శలకు తావిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో 13 మంది అభ్యర్థులు పోటీ. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. 30వ తేదీ మంగళవారం తెనాలిలో జరగనున్న టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. ముస్లింల సంక్షేమానికి, అభివృద్ధికి తోడ్పడుతున్న వైసీపీకే ముస్లింల మద్దతు ఇవ్వాలి, ముస్లిం నేతల పిలుపు. హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.